మీరు బైక్ రైల్ వీల్ని అబ్జర్వ్ చేస్తారా? మాక్సిమం అన్ని మోటార్ సైకిల్స్ చైన్ డ్రైవ్ని యూజ్ చేస్తాయి. బట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మోటార్ సైకిల్స్లో 3 టైప్స్ ఆఫ్ డ్రైవ్ సిస్టమ్స్ ఉంటాయి. చైన్ డ్రైవ్, బెల్ట్ డ్రైవ్ అండ్ షాఫ్ట్ డ్రైవ్. క్వశ్చన్ ఏంటంటే చైన్ డ్రైవ్ ఇస్ ద ఓల్డెస్ట్ టెక్నాలజీ. అయినా సరే ఇప్పటికీ అన్ని మోటార్ సైకిల్స్లో మనం చైన్ డ్రైవ్ సిస్టమే చూస్తున్నాం. రీజన్ ఏంటంటే ఇంజన్ నుంచి రేర్ వీల్కి పవర్ ట్రాన్స్ఫర్ రేషియో 95 to 98% ఉంటుంది. అండ్ దీని ప్రొడక్షన్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మోటార్ సైకిల్స్లో మనము చైన్ డ్రైవే చూస్తాం. లైక్ యమహా R1, KTM 390 డ్యూక్ ఇలాంటి మోటార్ సైకిల్స్. సెకండ్, బెల్ట్ డ్రైవ్. ఇది చైన్ కంటే చాలా సైలెంట్ అండ్ స్మూత్గా ఉంటుంది. దీనిలో మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బట్ హై పవర్ బైక్స్లో ఇది స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఓన్లీ క్రూజర్ బైక్స్లోనే యూజ్ అవుతుంది. మనము ప్రీమియం క్రూజర్ బైక్స్ లైక్ హార్లీ డేవిడ్సన్లో చూస్తాం ఇవి. థర్డ్, షాఫ్ట్ డ్రైవ్. ఇది ఆల్మోస్ట్ మెయింటెనెన్స్ ఫ్రీ సిస్టమ్. చైన్ డ్రైవ్ లాగా మాటికి దీన్ని క్లీనింగ్ అండ్ లూబ్రికేషన్ అవసరం ఉండదు. బట్ ఇది చాలా హెవీగా ఉంటుంది అండ్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అందుకే మనం ఓన్లీ ప్రీమియం అడ్వెంచర్ బైక్స్ లైక్ BMW 1250 GS అండ్ ట్రాంక్ టైగర్ 1200 GT ఇలాంటి బైక్స్లోనే ఇలాంటి సిస్టమ్ చూస్తాం. అందుకే మోస్ట్ కమ్యూటర్ బైక్స్, మిడ్ సెగ్మెంట్ బైక్స్ అండ్ స్పోర్ట్స్ బైక్స్లో మనం చైన్ డ్రైవ్ని చూస్తాం. ఇది లైట్ వెయిట్, కాస్ట్ ఎఫిషియెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. హానెస్ట్లీ చెప్పండి, మీరు చైన్ డ్రైవ్ని ప్రిఫర్ చేస్తారా లేదా బెల్ట్ డ్రైవ్, షాఫ్ట్ డ్రైవ్ మంచి అనిపిస్తుందా?